Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఈరోజు నేనైతే మీ ముందుకి 2024 సుజుకి వీస్టామ్ SX 250 బైక్ ఒక వాక్ అరౌండ్ రివ్యూ నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వీస్టామ్ SX 250 వచ్చేసి మనకి అడ్వెంచర్ టూరర్ బైక్ ఇది. సో మొత్తం మనకి రోడ్ ఫోకస్ వెహికల్ ఇది. అండ్ ఈ బైక్ చూడడానికి కూడా మనకి దీని ఎల్డర్ బైక్ అయినా వీస్టామ్ 650 బైక్ లాగా ఉంటుంది, కానీ ఈ బైక్ ఏంటంటే మనకి స్లిమ్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీస్టామ్ SX 250 బైక్ లో వాడిన పార్ట్స్ ఏవైతే మనకి హెడ్ లైట్ కానీ టెయిల్ లైట్ కానీ మిగతా పార్ట్స్ ఇవన్నీ మనకి జిక్సర్ బైక్ నుంచి అయితే తీసుకొని ఈ బైక్ లో అయితే యూజ్ చేశారు. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ బైక్ గురించి ప్రతి ఒక్కటి వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బైక్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ కొత్తగా ఏమేమి చేంజెస్ చేశారు, అండ్ ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. వీడియో మీకు నచ్చిన, వీడియో మీకు యూస్ఫుల్ అయినా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 1K వ్యూస్ ప్లస్ 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. ఇప్పుడైతే మనము ఈ బైక్ యొక్క వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హార్ట్ ఇంజన్ కాబట్టి మనం ఈ బైక్ యొక్క ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ బైక్ యొక్క ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ కానీ మనం చూసుకున్నట్టయితే 249cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఆయిల్ కూల్డ్ SO8C FI ఇంజన్ ఇది. ఇంకా బైక్ ఒక పవర్ అండ్ టార్క్ చూసుకుంటే పవర్ వచ్చేసి మనకి 26.5 PS పవర్ ఎట్ 9300 RPM అవుతుంది. టార్క్ వచ్చేసి మనకి 22.2 Nm టార్క్ ఎట్ 7300 RPM అవుతుంది. ఇంకొకటి ఏంటంటే జిక్సర్ 250 బైక్ లో ఏదైతే 250cc ఇంజన్ ఉందో సేమ్ అదే ఇంజన్ ని మనకి ఈ వీస్టామ్ 250 బైక్ లో అయితే యూజ్ చేశారు. అండ్ ఈ ఇంజన్ వచ్చేసి మనకి MotoGP కాన్ఫిగరేషన్ ఇంజన్ ఒక టెక్నాలజీతో అయితే వస్తుంది కొంచెము. అండ్ మీరు చూడొచ్చు ఈ ఇంజన్ యొక్క హెడ్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ అట్లనే ఫ్యూయల్ ఎకానమీ రెండు అయితే బాగుంటాయి. ఇంకా ట్రాన్స్మిషన్ వచ్చేసి ఇది 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే వస్తుంది. ఈ బైక్ లో 6 గేర్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ ఉంది. అట్లనే ఈ బైక్ లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఓపెన్ టీత్. సో ఈ రబ్బర్ గాని మీరు వీకేసి అంటే మీరు మంచిగా కంఫర్టబుల్ గా సాడ్లింగ్ ఇట్లా చేసుకోవచ్చు, మీకు మంచి గ్రిప్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ చూసినట్టయితే మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి అల్యూమినియం ఫోల్డబుల్. సో ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి. ఇంక ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకుంటే ఈ బైక్ చైన్ డ్రైవ్ తో అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ అయితే మీరు క్లీన్ చేసుకోండి. అప్పుడే చైన్ ఒక లైఫ్ టైం అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ సుజుకి వీస్టామ్ SX 250 బైక్ యొక్క సస్పెన్షన్ గురించి. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అయితే. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ చూసుకున్నట్టయితే 120 mm ట్రావెల్ తో అయితే ఉంది. రియర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్. దీన్ని అయితే మనము 7 స్టెప్స్ అయితే మన కంఫర్ట్ కి తగ్గట్టు దీన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క బ్రేక్స్ గురించి. ఈ బైక్ డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS తో అయితే వస్తుంది. స్విచబుల్ ABS అయితే లేదు, అంటే బ్యాక్ సైడ్ ABS మనము ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే లేదు. సో అదొకటి డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 300 mm డిస్క్ అవుతుంది. అండ్ ఫ్రంట్ ABS ఉంది. ఆ మిడిల్ లో ఉన్న రింగ్ ABS రింగ్. ఇంకా ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి మనకి బైబ్రీది 2 piston క్యాలిపర్ అవుతుంది ఫ్రంట్ అయితే. రియర్ డిస్క్ సైజ్ చూసుకున్నట్టయితే 220 mm డిస్క్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. ఈ మిడిల్ లో ఉన్న రింగ్ వచ్చేసి ABS రింగ్. ఇంకా రియర్ క్యాలిపర్ చూసుకున్నట్టయితే బైబ్రీ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అవుతుంది ఈ బ్యాక్ సైడ్ అయితే. ఇంకా ఈ బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే వీల్స్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ ఏమో 19 inches అలాయ్ వీల్, రియర్ ఏమో మనకి 17 inches అలాయ్ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ బైక్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 100/90 19 inches టైర్ అవుతుంది ఫ్రంట్. ఇంకా రియర్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 140/70 17 inches టైర్ అవుతుంది రియర్ అయితే. ఇంకా ఈ బైక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి MRF కంపెనీవి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి డ్యూయల్ పర్పస్ టైర్స్. సో ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. మీరు ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ రెండైతే మీరు కంఫర్టబుల్ గా అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వీస్టామ్ SX 250 బైక్ యొక్క డిజైన్ గురించి. ఈ బైక్ మనకి చూడడానికి దీని ఎల్డర్ బైక్ అయినా వీస్టామ్ 650 బైక్ లెక్క ఉంటుంది, కానీ ఈ బైక్ ఏంటంటే మనకి స్లిమ్ అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ లో వాడిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హెడ్ లైట్ కానీ టెయిల్ లైట్ కానీ ఈ బైక్ ఒక సైలెన్సర్ ఇంజన్ ఇవన్నీ మనకి జిక్సర్ బైక్ నుంచి అయితే తీసుకున్నారు. అండ్ బైక్ చూడడానికి అయితే ఒక మంచి అడ్వెంచర్ టూరర్ బైక్ లెక్క అయితే ఉంటుంది. దీని లుక్స్ వైజ్ చూసుకున్నా, దీని డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా. ఇంకా మనం ఫస్ట్ ఫ్రంట్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంక ఇక్కడ చూసినట్టయితే ఈ బైక్ ఒక విండ్ స్క్రీన్ అవుతుంది. సో చాలా పెద్దగా అవుతుంది. అండ్ మీరు ఐ స్పీడ్ లో వెళ్ళినప్పుడు విండ్ అయితే మీ ముఖానికి అంత ఈజీగా అయితే తగలదు. ఇది చాలా పెద్దగా అవుతుంది. అండ్ మొత్తం మనకి ట్రాన్స్పరెంట్ విండ్ స్క్రీన్ ఇది. ఇంకా ఈ కింద చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఈ ప్లేస్ లా. ఇంక ఈ బైక్ ఒక హెడ్ లైట్ చూసుకుంటే మనకి ఇది LED హెడ్ లైట్ మొత్తము. సో ఇది
మనకి జిక్సర్ బైక్లో ఎట్లాంటి హెడ్లైట్ ఉంటుందో సేమ్ అదే హెడ్లైట్ ఇందులో కూడా యూజ్ చేశారు. సో అందులోదే ఇందులో యూజ్ చేశారు. సో మొత్తం మనకి ఎల్ఈడి హెడ్లైటే. అండ్ ఈ బైక్ ఒక టర్న్ ఇండికేటర్ చూసుకుంటే మనకి హాలోజన్ టర్న్ ఇండికేటర్సే. సో ఎల్ఈడికి అప్డేట్ చేసి ఉంటే బాగుండు. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బైక్ ఒక బీక్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడైతే. అండ్ ఇక్కడ మీరు గ్యాప్ కనబడుతుంది కదా ఈ హెడ్లైట్కి బీక్కి మధ్యలో, ఇది మొత్తం మనకి ఎయిర్ వెళ్ళిపోవడానికి ఇలా అయితే డిజైన్ చేశారు. అండ్ ఈ మిడిల్లో ఈ పార్ట్ మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. ఈ సైడ్ ఈ పార్ట్స్ మొత్తం గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ దీనిపైన మనకి వీస్టమ్ ఎస్ఎక్స్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు వైట్ అండ్ రెడ్ కలర్ స్టిక్కరింగ్ తోని. సో ఈ బ్లాక్ కలర్ బైక్ పైన ఈ స్టిక్కరింగ్ బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ కింద మనకి ఇక్కడ సైడ్లో చూసినట్టయితే మనకి బైక్ ఒక ఆయిల్ కూలర్ రేడియేటర్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. అండ్ మనకి దానిపైన హారన్ అవుతుంది. సో సింగిల్ హారన్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ మడ్గా చూసినట్టయితే మొత్తం మనకి ఇది మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టికే. అండ్ ఇక్కడ సైడ్లో మనం ఇక్కడ చూసినట్టయితే చిన్నది డిజైన్ టైప్ టెక్స్చర్ అయితే ఇక్కడైతే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇదంతా మనకి ఈ పార్ట్ మొత్తము. ఇంక ఈ బైక్ ఒక సైడ్ ప్రొఫైల్ కానీ చూసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్లో ఈ బైక్ చూడడానికి ఇలా అవుతుంది. ఈ సైడ్ ఈ ప్యానల్స్ మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. దీనిపైన మనకి ఎస్ఎక్స్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ కింద మనకి 250 బ్రాండింగ్ అయితే చూడొచ్చు రెడ్ కలర్లో. అండ్ ఈ ప్యానల్స్కి ముందు ఈ ప్యానల్ కూడా మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. దీనిపైన చిన్న డిజైన్ టైప్ టెక్స్చర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ బైక్ ఒక బ్యాష్ ప్లేట్ అయితే చూడొచ్చు. ఇది మెటల్ది. సో మనం ఆఫ్ రోడ్ గిట్లా చేసినప్పుడు ఈ రాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్ద, అవి ఇంజన్కి తగలకుండా ఇది అయితే హెల్ప్ అయితే చేస్తుంది. ఇది మెటల్ది. ఇంక ఇక్కడ సైడ్ ప్యానల్ కింద చూస్తే మనకి ఇక్కడ SOCS అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సుజుకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. SCP అంటే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్. సో ఈ రెండింటికి అర్థము. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ లో చూసినట్టయితే మనకి ఇక్కడ పైన సుజుకి అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో వైట్ కలర్ లో, ఇది పెయింట్ కాదు స్టిక్కర్ ఇది కూడా. ఇంకా కిందికి వచ్చినట్టయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ కింద ఉన్న ఈ ప్యానల్ మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. దీనిపైన అయితే మనకి డిజైన్ అయితే ఇచ్చారనమాట. సో ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి డిజైన్ అయితే యాడ్ చేశారు. ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇంక ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి అల్యూమినియం. సో చాసిస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. ఇంక ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లా స్ప్లిట్ సీట్స్ అయితే ఉన్నాయి. సో రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో రైడర్ సీట్ అయితే మంచిగా మెత్తగా వెడల్పు అవుతుంది. కంఫర్ట్ అయితే బాగుంది. అండ్ పిలియన్ది కూడా చాలా బాగుంది కంఫర్ట్ అయితే. సో లేడీస్ ఎవరైతే సైడ్ లో కూర్చుంటారో వాళ్ళకి కూర్చోడానికి ఈజీ ఉంటుంది. మరీ అంత హైట్ అయితే లేదు, కాకపోతే సీట్ అనేది మరీ పెద్దగా లేదు. సో అన్కంఫర్టబుల్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ చూసినట్టయితే ఈ బైక్ ఒక టాప్ బాక్స్ ర్యాక్ అవుతుంది. ఇది మీకు కంపెనీ నుంచి స్టాండర్డ్ గా అయితే వస్తుంది. మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద దీన్ని పర్చేజ్ చేయాల్సిన పని అయితే లేదు. ఇంక ఇక్కడ చూసినట్టయితే మనము ఈ సైడ్ లా రెడ్ అండ్ గ్రే కలర్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు స్టిక్కరింగ్. అండ్ కింద చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక సైలెన్సర్ అవుతుంది. సో డ్యూయల్ మఫ్లర్ ఎగ్జాస్ట్. సో ఇది మనకి మ్యాట్ బ్లాక్ అండ్ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. సో ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక స్వింగ్ ఆర్మ్ అయితే చూడొచ్చు. రెక్టాంగులర్ బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ ఇది. ఇంకా ఈ బైక్ ఒక రియర్ ప్రొఫైల్ గా మనం చూసినట్టయితే సో మనకి రియర్ ప్రొఫైల్ ఇలా అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఎల్ఈడి టైల్ లైట్ అయితే చూడొచ్చు. సేమ్ మనకి జిక్సర్ బైక్ లో ఉంటది కదా, సేమ్ అదే టైల్ లైట్. అండ్ ఈ బైక్ లో మనకి టర్న్ ఇండికేటర్స్ ఇంకా హాలోజన్ లోనే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ దానికి లైట్ అవుతుంది. ఇంకా ఇటు పక్కన చూసినట్టయితే ఈ బైక్ ఒక శారీ గార్డ్ అవుతుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి E20 స్టిక్కర్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ మిడిల్ అయితే ఇచ్చారు ఇక్కడైతే. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు చూడండి, ఈ మిడిల్ లో ఉన్న ఈ పార్ట్ మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. అండ్ సైడ్ లో ఉన్న ఈ పార్ట్ మొత్తం మనకి సో రెండు దిక్కుల మొత్తం గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. సో ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. సో మ్యాట్ అండ్ గ్లాసీ బ్లాక్ ఈ కాంబినేషన్ అయితే. అండ్ ఇక్కడ మనకి సుజుకి లోగో అయితే చూడొచ్చు మనకి 3D లా క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంక బైక్ ఒక హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు ఈ వీస్టమ్ 250 బైక్ లో అయితే. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అవుతుంది. అండ్ దాని కింద వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అవుతుంది. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ అవుతుంది ఇక్కడ. అండ్ దానిపైన వచ్చేసి హెడ్ లైట్ ఐ బీమ్ లో బీమ్ స్విచ్ అవుతుంది. అండ్ దాని కింద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ అవుతుంది. ఆ కింద వచ్చేసి హారన్ స్విచ్ అవుతుంది. ఇంక ఇక్కడ చూసినట్టయితే ఈ బైక్ ఒక మిర్రర్స్ అవుతున్నాయి. సో జిక్సర్ బైక్ లో ఎలాంటి మిర్రర్స్ అవుతున్నాయో సేమ్ అవే మిర్రర్స్ ఈ బైక్ లో కూడా యూజ్ చేశారు. సో మరీ అంత ప్రీమియం అయితే లేవు, కాకపోతే ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ చూసినట్టయితే నకల్ గార్డ్స్ అవుతున్నాయి. సో ఇదంతా ప్లాస్టిక్ నకల్ గార్డ్సే, కాకపోతే క్వాలిటీ అయితే బాగున్నాయి. సో హార్డ్ ప్లాస్టిక్. సో మీకు మంచి సేఫ్టీ అయితే ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి బైక్ ఒక కీస్ చూడడానికి ఇలా అవుతున్నాయి. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి ఆన్ చేద్దాం. సో ఆన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిజిటల్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు అయితే చెప్తాను. ఇంక ఇక్కడ పైన వచ్చేసి మనకి టైము, ఆ పక్కన ఫ్యూయల్ గేజ్, దాని కింద మనకి ఆర్పిఎం, అండ్ ఆ కింద మనకి స్పీడోమీటర్, పక్కన గేర్ పొజిషన్ ఇండికేటర్, ఆ కింద మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇవైతే చూపిస్తుంది. అండ్ ఈ బైక్ లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. దాంతో పాటు మిస్డ్ కాల్ అలర్ట్, కాలర్ ఐడి, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్, కాల్ SMS, వాట్సాప్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ లెవెల్ ఎంత ఉందని కూడా చూపిస్తుంది. అక్కడ మీకు కనబడుతుంది కదా. అట్లా మీకు ఈ బైక్ లో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉందని చెప్పాను కదా, అది ఇక్కడైతే కనబడుతుంది. అండ్ ఈ బైక్ లో మనకి ETA అప్డేట్స్ కూడా ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ కన్సోల్ అయితే
ఉన్నాయి. అండ్ ఈ బైక్ లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అండ్ దీని లోపల లైట్ కూడా అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే సీట్ హైట్ వచ్చేసి 835 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 mm అవుతుంది. వీల్ బేస్ వచ్చేసి 1440 mm అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 167 kgs అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి మనకి ఈజీగా 140 అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ బైక్ ఒక మైలేజ్ వచ్చేసి 30 నుంచి 35 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే మీరు కొనుక్కోండి. ఇంక ఇంత పోయే వీడియో అయితే 2024 సుజుకి వీస్టామ్ SX250 బైక్ గురించి అయితే బైక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఇయర్ లో వచ్చిన వీస్టామ్ SX250 లో పెద్దగా ఏం చేంజెస్ అయితే చేయలే. సో ఇంత ముందుకు ఎలా ఉండే బైక్ అదే బైక్ అదే ఫీచర్స్ తో అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ వీస్టామ్ SX250 బైక్ ఏంటంటే మీకు బడ్జెట్ లో వచ్చే ఒక మంచి అడ్వెంచర్ టూరర్ బైక్. సో ఈ బైక్ లో మీకు మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు మీకు అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బటన్ నావిగేషన్ ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మీకు స్విచబుల్ ABS అయితే లేదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బైక్ కి దీని ఒక ఇంజన్ సుజుకి ఇంజన్స్ మంచి స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్స్ అండ్ ఈ ఇంజన్ కూడా మనకి MotoGP కాన్ఫిగరేషన్ కొంచెం అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ దాంతోపాటు ఫ్యూయల్ ఎకానమీ రెండైతే బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ వీస్టామ్ SX250 బైక్ వచ్చేసి ఒక అడ్వెంచర్ టూరర్ బైక్ అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి రోడ్ ఫోకస్ వెహికల్ అండ్ దీంతో మీరు హెవీ ఆఫ్ రోడింగ్ అయితే చేయడానికి అయితే రాదు. సో మీకు హెవీ ఆఫ్ రోడింగ్ కావాలి, అడ్వెంచర్ చేయాలనుకున్నప్పుడు మీరు వేరే బైక్స్కి అయితే వెళ్ళండి. ఈ బైక్లో మనకి స్పోక్ వీల్స్ అయితే లేవు, సో అలా వీల్స్. సో మనకి ఆఫ్ రోడింగ్కి అయితే పనికిరాదు, చిన్న ఆఫ్ రోడింగ్ అయితే చేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే మాకు రిఫైన్ ఇంజన్ కావాలి, స్మూత్ ఇంజన్ కావాలి, ఫీచర్స్ కావాలి, సో బడ్జెట్లో కావాలన్నప్పుడు మీరు ఈ వీస్టామ్ SX250 బైక్ అయితే తీసుకోండి. ఇదైతే మీకు ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అడ్వెంచర్ బైక్ అయితే అవుతుంది మీకు. ఇంకా ఈ సుజుకి వీస్టామ్ SX250 బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2,62,000 అవుతుంది. ఇంక ఈ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. షోరూమ్కి వెళ్ళిపోండి, బైక్ అయితే కొనేసుకోండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చిన వీడియో యూస్ఫుల్ అయినా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి బైక్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అండ్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ని కూడా కంప్లీట్ చేయండి. సో ఆ టార్గెట్ని కూడా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్. టేక్ కేర్. బై.